నమస్తే, వెల్కమ్ టు Snspcreations అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ హోటల్ స్టైల్ మైసూర్ పాక్. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇది సింపుల్ వేలో ట్రై చేయండి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం. దీనికోసం 1 కప్పు శనగపిండి తీసుకోండి. ఒక ప్లేట్లోకి జల్లించుకోండి. దీంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ వంట సోడా వేసుకోండి. బేకింగ్ పౌడర్ అండి, మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని బాగా కలపండి. కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్స్ ఆయిల్ తీసుకోండి. మీ చాయిస్ అండి. 1 కప్పు గీ తీసుకోవచ్చు, 1 కప్పు ఆయిల్ తీసుకోవచ్చు. నేనైతే ఆయిల్ తీసుకున్నానండి. అలాగే ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ పంచదార తీసుకోండి. మనం అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలండి. దీంట్లో 3/4 కప్పు వాటర్ వేసుకోండి. వేసి పొయ్యి మీద పెట్టుకొని పాకం వచ్చేంత వరకు ఉంచండి. షుగర్ సిరప్ చూసారా, ఇలా తీగపాకం రావాలండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు దీంట్లో శనగపిండి వేసుకోండి. వేసుకుని కలుపుతూనే ఉండాలండి. దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోండి. ఒక పొయ్యి మీద ఆయిల్ హీట్ చేస్తూ అది హీట్లో ఉన్నప్పుడే వేసుకోండి. వేస్తూ కలుపుతూ ఉండాలండి. స్టవ్ హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉండండి. అలా కలుపుతూనే ఉండాలండి. ఆయిల్ వేస్తూ చూసారా, ఇలా రావాలండి. హీట్ ఆయిల్ వేయగానే పొంగుతున్నట్లుగా రావాలి. ఇలా వస్తే మైసూర్ పాక్ బాగా వస్తుందండి. ఇలా కలుపుతూనే ఉండండి. హీట్ ఆయిల్ వేస్తూనే ఉండండి. చూసారా, లాస్ట్కి ఇంత మిగిలిందండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది. పాన్కి కూడా ఈ పౌడర్ వదిలేసింది. ఇప్పుడు ఒక ప్లేట్లో గీ రాసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇదంతా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోండి. వేసుకుని ఒక గరిటెతో మొత్తం అప్లై చేసుకోండి. చూసారా, ఈ విధంగా అప్లై చేయండి. లైట్గా ప్రెస్ చేయండి. ఇది హీట్ కొంచెం డౌన్ అయిన తర్వాత లైట్గా గోరువేడిగా ఉన్నప్పుడే దీన్ని కట్ చేసుకోండి స్మాల్ పీసెస్ లాగా. ఈ విధంగా నైఫ్తో కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోండి.
చూసారా, చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాక్ రెడీ అయిందండి. మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.